ఆర్భాటాలు లేకుండా కూల్గా మెగా డిఎస్సి ప్రకటించేశాడు. చంద్రబాబు గారి పుట్టినరోజు గిఫ్ట్ అనుకోవాలి. ఎందుకంటే ఇవాళే అనౌన్స్ చేయడం వల్ల టోటల్గా ఓ ప్రకటనని లైన్లోకి తీసుకొచ్చేశారు. నోటిఫికేషన్ జారీ, సమాచార బులెటిన్ ప్రచురణ 20వ తారీఖు అంటే ఇవాళ. ఆన్లైన్ ద్వారా ఫీజులు చెల్లింపు అప్లికేషన్ గడువు ఇవాళ నుంచి వచ్చే నెల 15వ తారీఖు వరకు. మాక్ టెస్ట్ అంటే నమూనా పరీక్ష 20వ తారీఖు వచ్చే నెల. హాల్ టికెట్ల డౌన్లోడ్ వచ్చే నెల 30వ తారీఖు అంటే మే 30వ తారీఖు. అలాగే పరీక్ష తేదీలు వచ్చేటప్పటికి జూన్ 6వ తారీఖు నుంచి జూన్ 6 నుండి జూలై 6 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. అదే సందర్భంలో ప్రాథమిక కీ అన్ని పరీక్షలు పూర్తయిన రెండో రోజునే రిలీజ్ చేస్తారు. అంటే జూలై 6వ తారీఖున పరీక్షలు అయిపోతాయి, రెండో రోజున ప్రాథమిక కీ రిలీజ్ చేస్తారు. అభ్యంతరాలు ఏమైనా ఉంటే ప్రాథమిక కీ విడుదల తర్వాత వారం రోజుల పాటు టైం ఇస్తారు. అంటే దాదాపుగా 15వ తారీఖు వరకు అప్పుడు ఆగుతారు. అభ్యంతరాల స్వీకరణ పూర్తయిన తర్వాత తుదికి అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన తర్వాత 7 రోజులు అంటే జూలై ఎండింగ్కి ఇవి పూర్తవుతాయి. మెరిట్ జాబితా విడుదల తుదికి విడుదల చేసిన 7 రోజుల తర్వాత అంటే ఆగస్టుకి కొత్త ఉపాధ్యాయుల నియామకం అన్నది జరగబోతుంది. మెగా డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ లైన్లోకి వచ్చేసింది. నిరుద్యోగుల కళ 16,000 ఉద్యోగాలు, దాదాపు 7 సంవత్సరాలైంది డిఎస్సి నిర్వహించి. తెలుగుదేశం హయాంలో 2017 ఆ టైంలో జరిగినటువంటిది. ఆ తర్వాత లేదు, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సచివాలయ ఉద్యోగాలు, ఇతర ఉద్యోగాల మీద కాన్సన్ట్రేట్ చేశాడు. కానీ టీచర్ల విషయం మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడం వల్ల తలెత్తిన వివాదం.